హలో అందరికి, అందరూ ఎలా ఉన్నారు? మీరు ఇంజనీరింగ్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? ఎంసెట్ రాసి ఏ బ్రాంచ్ చూస్ చేసుకోవాలని కన్ఫ్యూజన్ లో ఉన్నారా? సో ఇన్ కేస్ మీకు ఏ బ్రాంచ్ జాయిన్ అవ్వాలో ఒక కన్ఫ్యూజన్ లో ఉంటే మాత్రం సో తప్పకుండా వీడియో మీకు హెల్ప్ అవుతుంది. సో ఎండ్ వరకు చూసేయండి. సో ఫస్ట్ థింగ్, మీరు ఎంసెట్ రాసి ఇంజనీరింగ్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారు, బట్ ఏం బ్రాంచ్ అనేది కన్ఫ్యూజన్ లో ఉన్నారు. సో మొత్తం ఏ బ్రాంచెస్ ఉన్నాయి అండ్ ఏ బ్రాంచెస్ ని మీ ఇంట్రెస్ట్ ప్రకారంగా ఎలా చూస్ చేసుకోవాలి అనే ప్రతిదీ నేను ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ థింగ్, ఇంజనీరింగ్ లో సిఎస్సి అండ్ సిఎస్సి స్పెషలైజేషన్స్ ఏఐఎంఎల్, డిఎస్, సైబర్ సెక్యూరిటీ అండ్ ఇంకా ఏఐ ఇవన్నీ ఉంటాయి స్పెషలైజేషన్స్ లో. అండ్ నెక్స్ట్ ఈసీఈ, త్రిబుల్ మెకానికల్ ఉంటది. సో ఫస్ట్ థింగ్ మనమైతే సో సిఎస్సి అని పక్కన పెడదాం. సో సిఎస్సి స్పెషలైజేషన్స్ చాలా ఉంటాయి కాబట్టి ఫస్ట్ అసలు మెకానికల్, త్రిబుల్ అసలు ఏంటి, వీటి గురించి వీటిని కోర్ బ్రాంచెస్ అంటారు. సో ఫస్ట్ వీటి గురించి మనం అయితే తెలుసుకుందాం. ఫస్ట్ మెకానికల్, త్రిబుల్ వాళ్ళు. సో ఈ మెకానికల్, త్రిబుల్ వాళ్ళు సో ఎవరైతే గవర్నమెంట్ కి ఇంట్రెస్ట్ ఉందో, గవర్నమెంట్ సెక్టర్ వెళ్దాం అనుకుంటున్నారో, సో వాళ్ళకి బాగా హెల్ప్ అయ్యే బ్రాంచెస్ మెకానికల్ అండ్ త్రిబుల్. సో మాక్సిమం గేట్ అనే ఎగ్జామ్ ఉంటుంది. మీరు బీటెక్ థర్డ్ ఇయర్ లోని అండ్ అలాగే ఫోర్త్ ఇయర్ లోని అటెంప్ట్ చేయొచ్చు ఆ గేట్ ఎగ్జామ్ అనేది. సో త్రూ గేట్ ద్వారా డైరెక్ట్ గా గవర్నమెంట్ ఎగ్జామ్స్ కి ఇంటర్వ్యూ ఉంటుంది. సో ఇన్ కేస్ మీరు గవర్నమెంట్ సెక్టర్ వెళ్ళాలనుకుంటే సో త్రిబుల్ అండ్ మెకానికల్ అయితే చాలా యూజ్ ఉంటుంది. సో అది హెల్ప్ అవుతుంది మెయిన్లీ. మరి మిగతా బ్రాంచెస్ వాటికి ఉండదా గవర్నమెంట్ సెక్టర్ అని అంటే సో ఉంటుంది, ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. బట్ సో డిఫరెంట్ కంపెనీస్ కి అయితే లైక్ మెకానికల్, త్రిబుల్ వాళ్ళకి సో గేట్ ఎగ్జామ్ అందరికి ఉంటుంది. బట్ త్రిబుల్ మెకానికల్ వాళ్ళకి కోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి. సో ఆ సబ్జెక్ట్స్ మీద, ఆప్టిట్యూడ్ మీద ఆటి గేట్ ఎగ్జామ్ ఉంటుంది. సో ఆ గేట్ స్కోర్ అంటే గేట్ రాసిన తర్వాత మనకంటే ఒక స్కోర్ అండ్ ర్యాంక్ వస్తుంది. అండ్ ఆ ర్యాంక్ ద్వారా సో డైరెక్ట్ గా ఇండస్ట్రీస్ కానీ లేదంటే డిఆర్డిఓ కానీ సో అలా డిఫరెంట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కి సో డైరెక్ట్ ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది అనమాట. సో మెయిన్లీ డిఆర్డిఓ. సో మెకానికల్ అండ్ త్రిబుల్ వాళ్ళకి సో ఈ గవర్నమెంట్ ఎగ్జామ్ అనేది సో చాలా ఈజీగా వస్తుంది. ఇన్ కేస్ మీకు కానీ గేట్ కానీ మంచి స్కోర్ ఉంటే. అండ్ ఆ గేట్ స్కోర్ అండ్ ర్యాంక్ ఇన్ ఇయర్స్ వ్యాలిడిటీ అని ఉంటుంది అనమాట. లైక్ 2 years, 3 years, 1 year సో వ్యాలిడిటీ అని ఉంటుంది అనమాట మనం రాసిన ఇయర్ బట్టి. ఓకే, సో అలా మెకానికల్ అండ్ త్రిబుల్. సో మీరు అడగచ్చు, ఆ మెకానికల్, త్రిబుల్ సబ్జెక్ట్స్ ఈజీగానే ఉంటాయా, మేము పాస్ అవుతామా, బ్యాక్లాగ్స్ ఏమైనా ఉంటాయా అలా అడగచ్చు. బట్ మీరు చదివితే షూర్ గా ఏ సబ్జెక్ట్ అయిపోద్ది. సో మెకానికల్ అయితే ప్రాక్టికల్ గా ఇన్ కేస్ మీకు మెకానికల్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం సో ప్రాక్టికల్ గా అన్ని చెప్తారు. సో మీరు మెకానికల్ అనేది చూస్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మెయిన్లీ బాయ్స్ అయితే చూస్ చేసుకుంటారు. లైక్ కొంతమంది గవర్నమెంట్ కోసం అండ్ కొంతమంది ప్రాక్టికల్ నాలెడ్జ్ కోసం, కొంతమంది ఆటోమేటిక్స్ కోసం. సో అలా మెకానికల్ అండ్ త్రిబుల్ అనేది చూస్ చేసుకుంటారు అనమాట. సో మెకానికల్ గర్ల్స్ చూస్ చేసుకోవడం అంటూ ఏం లేదు, చూస్ చేసుకోవచ్చు, అది మీ ఇంట్రెస్ట్. అండ్ త్రిబుల్ లో కూడా సేమ్ బాయ్స్ ఎంతమంది ఉంటారో గర్ల్స్ లో అంతమంది ఉంటారు. సో ఇదనమాట వీటి కోర్ బ్రాంచెస్ అని అంటారు. అలా త్రిబుల్ మెకానికల్ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఈసీఈ. సో ఈసీఈ వచ్చేసరికి అంటే బోత్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ అనమాట. సో ఈసీ అనేది ఎందుకు మాక్సిమం చూస్ చేసుకుంటారంటే అటు సాఫ్ట్వేర్ కి వెళ్ళాలనుకుంటుంది, అటు హార్డ్వేర్ కి వెళ్ళాలనుకుంటుంది అని ఒక్క మెయిన్ పాయింట్ తో అందరు ఈసీ అనేది చూస్ చేసుకుంటారు అనమాట. సో అది నిజమే, అటు సాఫ్ట్వేర్ అటు హార్డ్వేర్ రెండు ఉంటాయి ఈసీలో. బట్ సబ్జెక్ట్స్ అనేవి కొంచెం టఫ్ గానే ఉంటాయి, ఎందుకంటే మరి రెండు హార్డ్వేర్, సాఫ్ట్వేర్ కదా. సో సబ్జెక్ట్స్ కొంచెం టఫ్ గా ఉంటాయి. బట్ ఓకే, మీరు చదవగలరు, చేయగలరు అంటే సో మీరేం భయపడాల్సిన అవసరం లేదు. బ్యాక్లాగ్స్ ఏమి ఉండవు. సో ఈజీగా అయిపోతాయి ఎగ్జామ్స్. ఎవరైనా సరే బీటెక్ లో ఒక 1 day బ్యాటింగ్ చేసి పాస్ అయిన వాళ్ళే ఉంటారు. ఆల్మోస్ట్ ఒక 80% ఎవరో టాపర్స్ తప్ప, క్లాస్ టాపర్స్ తప్ప మాక్సిమం అందరూ 1 day నైట్ లోనే అందరూ అవగొట్టేస్తారు అనమాట సబ్జెక్ట్ లో. అది ఏ బ్రాంచ్ అయినా ఈసీ టఫెస్ట్ అంటారు. ఈజీ అయినా సరే 1 day బ్యాటింగ్ చేసి పాస్ అయిన వాళ్ళు చాలా మంది ఉంటారు అనమాట. సో బీటెక్ స్టూడెంట్స్ అంటే పక్క 1 day బ్యాటింగే మాక్సిమం అందరూ 80% స్టూడెంట్స్. అండ్ సో అదనమాట ఈసీ అనేది. సో బోత్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ కూడా ఉంటుంది. సో గేట్ అనేది కామన్, సిఎస్సి ఈవెన్ స్పెషలైజేషన్ వాళ్ళకి కూడా సో గేట్ అనేది కామన్.
ఓకే, ఇప్పుడు ఈసీఈ మెకానికల్ త్రిబుల్ సో అలా అయిపోయినాయి. సో నెక్స్ట్ వచ్చేసరికి మెయిన్ సిఎస్సి. సో అందరూ సిఎస్సి అంటారు, ఎందుకంటే సాఫ్ట్వేర్ వాళ్ళకి ఎక్కువ ఉన్న స్కోప్ సిఎస్సి వాళ్ళు. సో ఫస్ట్ ప్రిఫర్ చేయరు ఇన్ కేస్ మీరు పెద్ద ఎంఎన్సీ కంపెనీలోకి వెళ్ళాలనుకుంటున్నారంటే. సో ఫస్ట్ సిఎస్సి వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది, ఎందుకంటే సో మెకానికల్ త్రిబుల్ ఈసీ వాళ్ళకి తక్కువగా ఉంటుంది లైక్ సాఫ్ట్వేర్ సంబంధించిన సబ్జెక్ట్స్ కంపేర్ టు సిఎస్సి అండ్ స్పెషలైజేషన్స్ అనమాట. సో ఇన్ కేస్ మీకు గవర్నమెంట్ సెక్టర్ ఇంట్రెస్ట్ లేదు, నేను పక్కా ఎంఎన్సీ సాఫ్ట్వేర్ ఐటీ సైడే వెళ్తాను అనుకుంటే మాత్రం సో మీరు సిఎస్సి అయితే తీసుకోండి. అంటే సిఎస్సిలో ఉన్న వాళ్ళు గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాయకూడదని కాదు, రాయొచ్చు, బట్ మీరు ఐటీ వైపు కొంచెం ఎక్కువ స్కోప్ ఉంటుందని చెప్తున్నాను అనమాట సిఎస్సి. అండ్ సో నెక్స్ట్ సిఎస్సి. ఓకే, ఇప్పుడు సిఎస్సి స్పెషలైజేషన్స్ అంటే ఏంటి అసలు? యాక్చువల్లీ ఇంతకుముందు సిఎస్సి మాత్రమే ఉండేది, బట్ సిఎస్సికి కొంచెం స్కోప్ ఎక్కువగా ఉండడం వల్ల, స్ట్రెంత్ పెరగడం వల్ల సో సిఎస్సి సీట్స్ కొంచెం ఎక్కువగా అందరూ చూపిస్తున్నారు, ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని చెప్పి సో ఆ సిఎస్సిని సబ్ బ్రాంచెస్ కింద డివైడ్ చేశారు అనమాట. ఫస్ట్ ఏఐ అని, నెక్స్ట్ డిఎస్ అని, నెక్స్ట్ ఏఎంఎల్ అని, అండ్ నెక్స్ట్ ఇప్పుడైతే కొత్తగా సైబర్ సెక్యూరిటీ అని, అలా డిఫరెంట్ బ్రాండ్స్ వచ్చాయి అనమాట. ఈవెన్ సిఎస్సిలో మళ్ళీ ఏఐ రోబోటిక్స్ అని, అంటే సబ్ బ్రాంచెస్ చాలా ఉంటాయి, బట్ కాలేజ్లో మీరు చూస్ చేసుకోనమాట. ఇప్పుడు మా కాలేజ్లో సైబర్ సెక్యూరిటీ 2 years బ్యాకే పెట్టారు, ఇంతకుముందు ఉండేది కాదనమాట. ఏమో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇంకొక బ్రాంచ్ రావచ్చేమో. సో అలా డిఫరెంట్ బ్రాంచెస్ కింద జస్ట్ స్టూడెంట్స్ స్ట్రెంత్ పెరుగుతుంది, అందరికి సిఎస్సి ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పి జస్ట్ దానికోసం మాత్రమే డివైడ్ చేశారు తప్ప సో పెద్దగా డిఫరెన్స్ అంటూ ఏమీ ఉండదు. సిఎస్సి అయినా, సిఎస్సి స్పెషలైజేషన్, ఏ స్పెషలైజేషన్ ఏ అయినా, ఏఎంఎల్ అయినా, డిఎస్ అయినా, సైబర్ సెక్యూరిటీ అయినా, రోబోటిక్స్ అయినా, సో ఆల్మోస్ట్ అన్ని ఈక్వల్ గానే ఉంటాయి. అందరూ సాఫ్ట్వేర్ రిలేటెడ్ వస్తారు, స్పెషలైజేషన్స్ అయినా ఇటు సిఎస్సి అయినా. బట్ కొన్ని సెమ్స్ లో ఒక్కొక్క సబ్జెక్ట్ ఆర్ ఒక 1 or 2 సబ్జెక్ట్స్ డిఫరెంట్ గా ఉంటాయి. సో ఓవరాల్ గా బీటెక్ లో సిఎస్సి వాళ్ళకి, సిఎస్సి ఏ వాళ్ళకి ఒక 2 to 3 సబ్జెక్ట్ డిఫరెంట్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఏ కదా, సో ఏ రిలేటెడ్ ఒక 1 or 2 సబ్జెక్ట్ ఎక్స్ట్రాగా వాళ్ళకి ఏదో ఒక సెమ్ లో ఉంటుంది అంతే. నెక్స్ట్ ఏఎంఎల్ అంటే సో ఏది ఉంటుంది, నెక్స్ట్ ఎంఎల్ అని ఒక సబ్జెక్ట్ యాడ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ డిఎస్ అంటే డేటా రిలేటెడ్, సో డేటా సైన్స్ గురించి ఒక సబ్జెక్ట్ యాడ్ అవుతుంది. రోబోటిక్స్ అంటే రోబోటిక్ రిలేటెడ్ ఒకటి యాడ్ అవుతుంది. సైబర్ సెక్యూరిటీ అంటే సో సైబర్ ఫ్రాడ్స్, సో వాటి గురించి ఒక సబ్జెక్ట్ అనేది యాడ్ అవుతుంది అనమాట. సో అలా ఒక 1 or 2 సబ్జెక్ట్స్ మాత్రమే డిఫర్ అవుతాయి. సో బట్ సిఎస్సి అయినా, సిఎస్సి స్పెషలైజేషన్స్ అన్నా సరే సో మాక్సిమం అంతా ఈక్వలే. సో ఎవరైనా సరే ఐటీ సైడ్ వెళ్ళొచ్చు. మరి మెకానికల్ త్రిబుల్ ఈసీ వాళ్ళకి సాఫ్ట్వేర్ జాబ్స్ రావా అంటే సో ష్యూర్ గా వస్తాయి. మెకానికల్ వాళ్ళు కూడా మా కాలేజ్ లో అయితే మెకానిక్ లో 40 LP వచ్చిన ఒక అబ్బాయి ఉన్నాడు మా ప్యారలే. అంటే మెకానికల్ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉండదా అంటే ఉంటుంది, లైక్ ఆటోడెస్క్ లో సో మెకానికల్ వాళ్ళు కూడా తీసుకున్నారు. సో మెకానికల్ వాళ్ళకి 40 LP వచ్చింది ఆటోడెస్క్ లో. అంటే మెకానికల్ కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది, బట్ వాళ్ళకి కొంచెం తక్కువ ఉంటుంది అనమాట. సో సాఫ్ట్వేర్ వి రిలేటెడ్ అవన్నీ. బట్ మీకు ఇంట్రెస్ట్ ఉందంటే మెకానికల్ చదువుతూ లైక్ కోడింగ్ ఇవన్నీ మీరు తర్వాత ఎక్స్ట్రాగా నేర్చుకోవచ్చు అనమాట. అంటే అలాగే మనకి బీటెక్ లో మొత్తం అలా కొంచెం టైం ఉంటుంది కదా. సో సిఎస్సి సబ్జెక్ట్స్ లైక్ పైథాన్ కానీ, జావా కానీ, సో ఇవన్నీ లాంగ్వేజెస్ మీరు మళ్ళీ మెకానికల్ చదువుతూ కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే సో యూ కెన్ లెర్న్ అనమాట. లైక్ ఇప్పుడు మీకు సపోజ్ మీ గవర్నమెంట్ జాబ్ రావాలనుకుంటున్నారు, అంటే గవర్నమెంట్ సెక్టర్ వెళ్దాం అనుకుంటున్నారు. సో మీరు మెకానికల్ తీసుకున్నారు, సో బై మిస్టేక్ మీకు గవర్నమెంట్ జాబ్ ఏమో వస్తుందో రాదో అన్న ఒక ఫియర్ లో ఉన్నారు. సో మీరు ఏం చేయొచ్చు, అటు గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుతూనే ఇటు సాఫ్ట్వేర్ రిలేటెడ్ లైక్ ఏదైనా ఒక లాంగ్వేజ్ నేర్చుకొని, సో సాఫ్ట్వేర్స్ వెళ్ళాలంటే లైక్ ఇంటర్వ్యూ ప్రిపేర్ అవుతూ ఏదో ఒక లాంగ్వేజ్ నేర్చుకొని కూడా మీరు వెళ్ళొచ్చు అనమాట. అంటే ఏదైనా మీకేం మిడిల్ వచ్చిన తర్వాత మెకానికల్ జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ ఇయర్ లో, సెకండ్ ఇయర్ లోనో నీకు ఐటీ సైడ్ వెళ్ళాలనిపిస్తుంది, ఎందుకంటే ప్లేస్మెంట్స్ ఎక్కువ రావడం వల్ల, త్వరగా సెటిల్ అవ్వడం వల్ల ఐటీ సెక్టర్ లో మీకు ఇన్ కేస్ మీ డెసిషన్ మీకు మారింది అనుకుంటే సో మీరు మళ్ళీ సెపరేట్ గా లేదంటే కాలేజ్ లో నేర్పించమన్నా నేర్పిస్తారు. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే యూట్యూబ్ లో చాలా సోర్సెస్ ఉంటాయి. సో మీరు మళ్ళీ సాఫ్ట్వేర్ వి కూడా లైక్ లాంగ్వేజెస్ అన్ని నేర్చుకోవచ్చు. ఆటోమేటిక్ గా బీటెక్ వస్తే మీరు ఏ బ్రాంచ్ అయినా సరే ఒక ఐడియా అంటూ వచ్చేస్తుంది అనమాట. లైక్ సాఫ్ట్వేర్ సైడ్ ఎలా వెళ్ళాలి, ఇటు ఒకవేళ గవర్నమెంట్ సెక్టర్ అంటే ఎలా వెళ్ళాలి. ఇన్ కేస్ మీకు సాఫ్ట్వేర్ లో మళ్ళీ కొన్ని రోల్స్ ఉంటాయి, లైక్ వెబ్ డెవలప్మెంట్ కానీ, లేదంటే డెవలపర్ అని కానీ, సో టెస్టింగ్ సైడ్ కానీ, సో అలా అన్ని మీకు ఒక ఐడియా వస్తుంది మీకు ఎటువైపు వెళ్ళాలనేది. సో జాయిన్ అయిన తర్వాత మీకైతే ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో ఫస్ట్ థింగ్ మీరు బ్రాంచ్ చూస్ చేసుకోవడం గురించి అయితే నేను చెప్తున్నాను.
సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఏ బ్రాంచ్ ఎలా చూస్ చేసుకోవాలని. సో ఎందుకంటే ఇన్ కేస్ మీకు గవర్నమెంట్ సైడ్ వెళ్ళాలనుకుంటే త్రిబుల్ మెక్ తీసుకోండి. ఇన్ కేస్ మీకు పక్కా ఐటీఏ కావాలనుకుంటే సిఎస్సి తీసుకోండి. లేదు నీకు అటు ఇటు కావాలనుకుంటే నేను చదవగలను, సబ్జెక్ట్స్ టఫ్గా ఉన్నాయంటే షూర్గా మీరు ఈసీ అయితే తీసుకోండి. సో నేను చెప్పాలనుకున్నది అయితే ఇదే. అండ్ ఏ స్పెషలైజేషన్ అయితే బాగుంటుంది అని చెప్పి నాకు ఒక క్వశ్చన్ అడిగారు లాస్ట్ టైం. నేను మా కాలేజ్ ప్రగతి ఇంజనీరింగ్ కాలేజ్ది ఒక టూర్ అయితే చేశాను. ఇన్ కేస్ మీరు చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను, తప్పకుండా చూడండి. అండ్ అలాగే కాలేజ్ లో అసలు ఎంసెట్ కట్ ఆఫ్ ఎంత, ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి, అండ్ ఇన్ కేస్ మీరు కౌన్సిలింగ్ వచ్చేటప్పుడు రిపోర్టింగ్ కి ఏ తీసుకురావాలి, సో అన్ని నేను డాక్యుమెంట్స్ గురించి అవన్నీ నేను ఆల్రెడీ ఒక సెపరేట్ వీడియో అయితే చేశాను. సో మన ఛానల్లో నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను, డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను, తప్పకుండా వెళ్ళి చూడండి. అండ్ నెక్స్ట్ ఇంకేం చెప్పాలి, సో మాక్సిమం నేను అన్ని కవర్ చేశానని అనుకుంటున్నాను ఈ వీడియోలో అయితే. సో ఏ బ్రాంచ్ చూస్ చేసుకోవాలి ఎవ్రీథింగ్ అన్ని చెప్పండి. ఇన్ కేస్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం సో తప్పకుండా కమెంట్ చేయండి, నేను షూర్గా రిప్లై అవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ ఇన్ కేస్ మీరు బీటెక్ గురించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే చెప్పండి, నేను షూర్గా వీడియో అప్లోడ్ చేస్తాను. మరి మళ్ళీ కలుద్దాం, బాయ్.